ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమణేర్గోపాలసూరే సుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలే సైత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్నుం వేండ మనమే మదిళరంగర్ కట్టినం மெய்த்த கஜலினைக்கு உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహలు సమర్పిస్తూ తొండరడిప్పొడి ఆళ్వార్లు పరమ భోగ్యంగా పరమ కృపతోటి ఆశ్చర్యంగా మనకి ఎంతో అద్భుతంగా అనుగ్రహించినటువంటి తిరుమాలయ అనేటటువంటి గొప్ప దివ్య ప్రబంధాన్ని మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆళ్వార్లు రంగనాథుడి విషయంలో పడినటువంటి ఆ ఆర్తి, వారు అనుభవించినటువంటి ఆ అనుభవం వైభవం అంతా కూడా పాసుర రూపంలో మనకి అనుగ్రహిస్తూ ఉంటే ఆ ఆనంద ఝరిలో మనం కూడా తడిసి ఊగిసలాడుతున్నాం. ఎంతో భోగ్యంగా ఆళ్వార్లు ఇప్పటి వరకు పరమాత్మే తమ పట్ల తమ హృదయంలో ఆనందాన్ని కలగచేసి ఆ భక్తిని కలగచేసి ఆర్తిని కలగచేసి తన సౌందర్యాన్నంతటినీ కూడా చూపించి ఆళ్వార్లకి దర్శింపచేసి ఆళ్వార్ల యొక్క మనసుని కట్టిపడేసిన తర్వాత ఆళ్వార్ల ప్రేమ అంతటినీ కూడా చూసినటువంటి ఆళ్వార్లు పరమాత్మ ప్రేమ ముందు మన ప్రేమ ఏమైనా ఉంటుందా అని క్రిందటి పాసురంలో అనుగ్రహించి ఈ పాసురంలో స్వామి నేను ఏ యోగ్యత లేనటువంటి వాడిని, ఎటువంటి గతి లేనటువంటి వాడిని, నువ్వే రక్షించవలసినటువంటి వాడిని, నన్ను నువ్వు తప్ప వేరొకరు రక్షించలేనటువంటి సమర్థులు కారు. నాకు నేను నిన్ను పొందేటటువంటి ప్రయత్నం చేద్దామా అంటే ఎటువంటి యోగ్యత, ఉపాయము, ఎటువంటి ధర్మము ఆచరించినటువంటి వాడిని అనేటటువంటి ఒక నైత్యానుసంధానంగా ఆళ్వార్లు ఈ పాసురంలో ఒక 10 పాసురాల్లో కృప చేస్తున్నారు. ఆ 10 పాసురాలలో మొదటి పాసురమైనటువంటి ఈ పాసురంలో తమ దగ్గర కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, భక్తి యోగం కానీ ఏమాత్రమూ లేదు స్వామి. నీ పాదాలు చూసి దాన్ని సేవించి దాన్ని మనసులో నిలుపుకోవడం తప్ప నేను ఇంకొక ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు, ఇంకొక ఉపాయాన్ని ఆచరించినటువంటి వాడిని కాదు. నువ్వు రక్షించినా రక్షించకపోయినా నీ పాదాలే నాకు శరణ్యము అని ఎలా అయితే మన పూర్వాచార్యులందరూ కూడా భావించారో అలా ఆళ్వార్లు కూడా నువ్వే కటాక్షించి నీ కృప నా మీద ప్రసరింప చేయడానికి నీ కృపే కారణం అవ్వాలి. ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి. పెరుమాళ్ల కృప మన మీద ప్రసరింపబడడానికి ఏది కారణం అవ్వాలి, ఏది సాధనం అవ్వాలి అంటే మళ్ళీ పెరుమాళ్ల యొక్క కటాక్షమే సాధనంగా ఉండాలి అనేటటువంటి గొప్ప భావాన్ని ఈ పాసురంలో మనకు అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. కుళిత్తు మూன்று అనలై ஓம்பும் குறிகொள் அந்தணமைதன்னை ஒளித்திட்டேன் எங்கனில்லை நின்குணம் பத்தனல்லேன் நின்கணும் பத்தனல்லேன் களிப்பது என் கொண்டு நம்பி கடல் வண்ணா கதறுகின்றேன் அளித்து எனக்கருள் செய் కండాయ్ అరంగమా నగరులానే. శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ స్వామి, ఎందుకు పెరుమాళ్ళు శ్రీరంగంలో వేయించేసి ఉన్నారు అంటే తన భక్తుల కోసం శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తూ తన భక్తులు ఎవరైనా వస్తే వారిని కటాక్షించి వారి యొక్క ఆత్మని ఉజ్జీవింపచేయడం కోసం వారి ఆత్మని పుచ్చేసుకొని తన వశం చేసుకొని తనకి అంతరంగ కైంకర్యం చేయడం కోసమే శ్రీరంగంలో వేచి ఉండి వేయించేసి ఉండేటటువంటి స్వామి. కుళిత్తు చక్కగా స్నానం చేసి అనలై 3 అగ్నులని వృద్ధి చేసేటటువంటి యోగ్యత, ఏ మంత్రలోపం ఏ మంత్రలోపము క్రియాలోపము కూడా లేకుండా ఆ నిత్యానుష్ఠానం ఆచరించేటటువంటి అందనమై తన్నై ఆ బ్రాహ్మణత్వాన్ని ఒడితిట్టేన్ పోగొట్టుకున్నాను. అది కలిగినటువంటి వాడిని కాదు.
ఎన్గణ్ణిల్లై, నా విషయంలో ఆత్మ విషయంలో నా దగ్గర కొంచెం కూడా జ్ఞానం లేదు. నిన్గణ్ పత్తను అల్లేన్, నీ పట్ల పోనీ నా విషయంలో జ్ఞానం లేదు, నీ పట్ల కొంచెమైనా ప్రేమ ఉందా, నీ పట్ల కొంచెమైనా భక్తి ఉందా అంటే నిన్గణ్ పత్తను అల్లేన్, కొంచెం కూడా నీ పట్ల భక్తి ప్రేమ లేనటువంటి వాడిని. కళిప్పదు అనుకోండు, ఏ పశ్చాత్తాపము లేకుండా నేను ఏదో నా దగ్గర ఏదో గొప్పగా ఉన్నాయి, నా దగ్గర ఏవో సాధనాలు ఉన్నాయి అని ఆనందిస్తున్నటువంటి నన్ను నమ్మి ఓ కళ్యాణ గుణపూర్ణురా ఓ స్వామి, కళ్యాణ గుణములన్నీ కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి ఓ స్వామి, కడల్వన్న సముద్రం వంటి రూప సౌందర్యం కలిగినటువంటి ఓ స్వామి, కదురుగిన్రే నోరు తెరిచి ఆక్రందిస్తున్నాను స్వామి, నువ్వే నన్ను రక్షించాలి, నా విషయంలో నీ కటాక్షాన్ని నువ్వే కలగజేయాలి అని ఆళ్వార్లు వారు నోరు తెరిచి దుఃఖాన్ని దుఃఖిస్తూ ఆక్రందిస్తున్నారు వారి విషయంలో. ఎనక్కు నా విషయంలో అళిత్తు అరుళ్ చేయకుండా, యోగ్యత నుండి ఆరంభించి నిత్యానుభవం చేసేటటువంటి ఆ పరమపదం వరకు, నిత్య కైంకర్యం చేసేటటువంటి ఆ పరమపదం దాకా అన్నిటినీ కూడా నువ్వే అరుళ్ చేయకుండా దయతోటి కృపతోటి దయతోటి కటాక్షించాలి, నా విషయంలో కటాక్షించాలి అని ఆళ్వార్లు ఈ పాసురంలో మనకు అనుగ్రహిస్తున్నారు. దానికి అత్యద్భుతంగా ఆళ్వార్ల యొక్క మనసుని ఆవిష్కరింపచేసేటట్టుగా పెరియవాచాన్ పిళ్ళై ఆ వ్యాఖ్యానాన్ని ఎంతో భోగ్యంగా అనుగ్రహిస్తున్నారు. మనం పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని సేవిస్తూ జ్ఞానయోగం చెయ్యలేదు అనేటటువంటి విషయం దాకా మనం సేవించాం. ఎలాంటి జ్ఞానయోగం చేయలేదు అంటున్నారు స్వామి, నా విషయంలో ఆత్మ విషయంలో ఉండాల్సినటువంటి జ్ఞానం కొంచెం కూడా లేదు, కర్మయోగమే చెయ్యలేదు అన్నప్పుడు జ్ఞానయోగం ఎలా సిద్ధిస్తుందండి? కర్మయోగం చేస్తే కొన్ని రోజులు ఆ కర్మయోగం పరిపక్వత చెందితే అప్పుడు కదా జ్ఞానయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆళ్వార్లు ముందే కర్మయోగం లేదని చెప్తున్నారు, అప్పుడు జ్ఞానయోగం ఎలా సిద్ధిస్తుంది అంటే, ఒకవేళ ఈ జన్మలో కర్మయోగం చేయకపోయినా పూర్వజన్మలో కర్మయోగం చాలా గొప్పగా చేసి ఉండి ఆ కర్మయోగం ఫలించి ఈ జన్మలో జ్ఞానం కలగచ్చు కదా. అలాంటి మహనీయులు ఉన్నారు కదా, విదురుడు ఇంకా జడభరతుడు లాంటి మహనీయులందరూ కూడా వారు పొందినటువంటి జన్మలో కర్మయోగం చేయకపోయినా వారి పూర్వజన్మ యొక్క ప్రభావంతో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారిగా ఈ లోకంలో ఆవిర్భవించారు కదా. అలా మీ దగ్గర ఏమన్నా జ్ఞానయోగం ఉందా అంటే అది ఇల్లై, అది కూడా లేదు స్వామి అని చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత పోనీ ఆళ్వారే కర్మయోగం లేదని చెప్తున్నారు, జ్ఞానయోగం లేదని చెప్తున్నారు, మా మీద కొంచెమైనా భక్తి ఉంటుంది కదా, ఆ భక్తి యోగాన్ని మీరు ఆచరించి ఉంటారు కదా అంటే ఆ భక్తి యోగం కూడా లేదు అని చెప్తున్నారు. ఆళ్వార్లు జ్ఞానయోగం లేదు అని చెప్పిన తర్వాత ఆనాల్ భక్తి యోగం ఇరుందపడి ఎంగనే ఎన్నిల్, అయితే ఆళ్వారే మీ దగ్గర కొంచెమైనా అయితే భక్తి యోగం ఉండుంటుంది, అది సాధారణంగా పుచ్చుకొని మమ్మల్ని చేరుకోండి, మమ్మల్ని పొందండి అని పెరుమాళ్ళు ఆళ్వారిని ప్రశ్నిస్తుంటే నిన్గణం పత్తనల్లే, నీ విషయంలో కొంచెం కూడా భక్తి లేనటువంటి వాడిని అవుతున్నాను స్వామి అని చెప్తున్నారు. కండార్కు స్పృహై పణ్యల్లాద నిరక్కవన్నాద ఉన్ పక్కల్ ఎనక్కు స్నేహలేసం ఇల్లై, చూసినటువంటి వారి యొక్క మనసును దోచేసి వారికి స్పృహ కోల్పోయేటట్టుగా ఉండేటటువంటి గొప్ప ఆదరాన్ని కలుగచేసేటటువంటి ఓ స్వామి, నీ విషయంలో వెనక్కు స్నేహలేశం ఏమాత్రము లేదు. భక్తి కాదు, స్నేహలేశము అని ప్రయోగిస్తున్నారు. చూడండి, భక్తికి స్నేహానికి కొంచెం తారతమ్యం ఉంటుంది. భక్తి అంటే ఏమిటి? ఆయన గొప్పవారు, ఆయన పట్ల ఆదరం పెరిగి 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 అప్పుడు ఆ ఆదరం భక్తి రూపంగా మారి ఒక గౌరవంతో ఇష్టంతో కూడినటువంటి ఒక భావనని భక్తి అంటారు. స్నేహం అంటే విడదీయరనటువంటి బంధం. ఆ తనువులు వేరుగా ఉన్న ప్రాణాలు ఒక్కటిగా దాన్ని స్నేహము అంటారు. దశరథ మహారాజుకి రామచంద్రుడి మీద ఉండేటటువంటిది స్నేహము అని చెప్తారు. ఇక రామచంద్రుడు అరణ్యవాసం నుండి తిరిగి రాడు అని తెలుసుకున్నటువంటి మరుక్షణం సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజుకి ఇక రామచంద్రుడు తిరిగి రానని తెలియచేయమన్నాడు అని దశరథ మహారాజుకి ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే ఆ వార్తను దశరథ మహారాజుకు తెలియచేశారో అప్పుడు వెంటనే తన ప్రాణాలు, రాముడు రాడు అని తెలిసినటువంటి మరుక్షణమే తన ప్రాణాలు
లక్షణాలు కోల్పోవడాన్ని స్నేహము అంటారు. ఎలా అయితే స్నేహము అంటే ఒక ముద్దలాగా నీరు పిండి కలిపి రెండు పదార్థాలని ఒక ముద్దలా చేస్తే అవి విడదీయకుండా విడదీయడానికి ఎలా అయితే రాకుండా ఉంటాయో దాన్ని స్నేహము అంటారు. పాలల్లో నీళ్లు కలిపేస్తే నీళ్లు తన స్వభావాన్ని కోల్పోయి పాలలాగే మారిపోతుందో దాన్ని స్నేహము. మళ్ళీ నీళ్ళని పాలని వేరు చేయగలమా అంటే వేరు చేయలేనటువంటి స్థితిని స్నేహము అంటారు. అలా స్వామి నీ పక్కన స్నేహము లేసము కూడా లేదు, నువ్వు పట్ల భక్తి ఏమాత్రమూ లేదు అని చెప్తున్నారు ఆళ్వారు. కర్మ జ్ఞానంగళ్ ఇరండుం ఇల్లామైర్కు ఉభయ సాధ్యమాన భక్తి ఇల్లై ఎన్నుమిడం సొల్లవేణమో ఎన్నిల్. భక్తికి అది భక్తి అంగి, కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగానికి అంగములు. అంటే ముందు కర్మయోగం ఆచరించాలి, జ్ఞానయోగం ఆచరించాలి, ఆ తర్వాత వాటిని రెండు బాగా సాధన చేస్తే అవి రెండు అంగములుగా కలిగినటువంటి భక్తి యోగం అనేటటువంటిది మనకి సిద్ధిస్తుంది. కేవలం కర్మయోగం ఉండి జ్ఞానయోగం లేకపోతే భక్తి సిద్ధించదు. కేవలం జ్ఞానయోగం ఉండి కర్మయోగం లేకపోతే భక్తి యోగం అనేటటువంటిది సిద్ధించదు. భక్తి యోగం అనేటటువంటి దాంట్లో ఒక పరిపక్వత రావాలి అంటే ముందు బాగా కర్మయోగము జ్ఞానయోగంలో అది బాగా దాన్ని ఆచరించి దాన్ని సాధించిన తర్వాత దాని తర్వాత భక్తి యోగం అనేటటువంటిది కలుగుతుంది కదా. ఆళ్వార్లు ఇక్కడ ముందే కర్మయోగం లేదు జ్ఞానయోగం అని లేదు అని చెప్తున్నారు. అలాంటప్పుడు భక్తి అనేటటువంటిది ఎలా ఉండగలుగుతుందండి అంటే దానికి సమాధానంగా అనేటటువంటి శంక కలిగితే దానికి సమాధానంగా చెప్తున్నారు. తపో జ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే ఎంగిరపడియే ఉండగలామిరే. అలా కూడా కాదండి, ఇంకో విధంగా కూడా భక్తి కలుగుతుంది. ఎలా భక్తి కలుగుతుంది అంటే నరాణాం క్షీణ పాపానాం, కొన్ని కోట్ల జన్మలో మనం చేసుకునేటటువంటి సుకృతములు వల్ల మనకు ఉండేటటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతే అప్పుడు కృష్ణుడి మీద భక్తి అనేటటువంటిది కలుగుతుంది. ఆ సందర్భంలో పెరుమాళ్ళ కటాక్షం మన మీద పడితే అప్పుడు మనకి జ్ఞానయోగం ఆచరించామా లేకపోతే కర్మయోగం ఆచరించామా అనేటటువంటిది అవసరం లేదు. మన పాపాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి కృష్ణుడి పట్ల భక్తి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి అలా ఆళ్వార్లకు ఏమన్నా పరమాత్మ మీద భక్తి ఉందా అని అడుగుతున్నారు. అదుவும் இல்லை ఎంగై, అది కూడా లేదు స్వామి అని చెప్తున్నారు. అలా కర్మయోగాన్ని ఆచరించి తద్వారా జ్ఞానయోగాన్నిలో ప్రవేశించి జ్ఞానయోగాన్ని ఆచరించి అది పరిపక్వత చెందిన తర్వాత ఈ రెండిటిని అంగములుగా కలిగినటువంటి భక్తి యోగాన్ని ఆచరించి తర్వాత భగవంతుణ్ణి సాధించడం అనేటటువంటిది లోకంలో చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకొక రకంగా కూడా ఈ మూడు యోగాలు ఫలితాన్ని ఇస్తాయండి అనేటటువంటి చెప్తున్నారు. అథవా కర్మ జ్ఞాన భక్తిகள் மூன்றும் தனியே உபாயமாக சொல்ல வாருமுண்டோ அந்த பிரகாரத்தாலே சொல்லித்தாகவுமாம். కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే శాస్త్రంలో ఇలా మూడిటిని ఆచరించిన తర్వాత పరమాత్మని పొందక్కర్లేదండి, ఈ మూడిటిలో ఏదో ఒక సాధనాన్ని పట్టుకున్నా చాలు మనం పరమాత్మని పొందుతాము. కేవలం కర్మయోగాన్ని మాత్రమే ఆచరించి పరమాత్మని పొందుతాము, జ్ఞానయోగాన్ని మాత్రమే ఆచరించి పరమాత్మని పొందగలము, భక్తి యోగాన్ని మాత్రమే తనిగా ఆచరించి పరమాత్మని పొందగలము కదా. అలా ఆళ్వార్లకి ఏదైనా ఒకటి ఉందేమో అని పెరుమాళ్ళు శోధిస్తున్నారు అంటే అవి కూడా అలా కూడా లేవు అని చెప్తున్నారు. ఆ విషయాన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్తారు. కర్మణైవహి సంసిద్ధి మా స్థిత జనకాదయ. జనకాదులు కేవలం కర్మయోగాన్ని ఆచరించే నన్ను పొందారు పార్థ అనే అర్జునుడికి ఉపదేశం చేస్తూ కొంతమంది మహనీయులు కర్మయోగాన్నే ఆచరించి ఆ పరతత్వమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని పొందినటువంటి వారు ఉన్నారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మనం చేసేటటువంటి అన్ని కర్మలు కూడా చివరికి పరిపక్వం చెంది ఏమవుతుంది అంటే అది జ్ఞానంగా పరిణితి చెంది జ్ఞానంగా మనకి ఒక ఉపాయంగా జ్ఞానం అనేటటువంటి ఉపాయంగా పరమాత్మని పొందేటట్టుగా ఉపయోగపడుతుంది. కాబట్టి జ్ఞానయోగంతోనే పెరుమాళ్ళని పొందొచ్చు అనేటటువంటి మార్గం కూడా ఉంది.
భక్త్యా త్వనన్యా శక్య. పరమాత్మ కటాక్షం ఎవరి మీద పడుతుందో వారికి భక్తి అనేటటువంటిది కలుగుతుంది. కానీ కొన్నిసార్లు ఆ భక్తితో కూడా పరమాత్మని పొందలేము. ఎవరికైతే భక్తి గొప్ప భక్తి తిలతైలధారవతు, ఎలా అయితే అవిచ్ఛిన్న స్మృతి పెరుమాళ్ళనే అలా నిత్యము స్మరిస్తూ కొన్ని సంవత్సరాలు అలా గడిపితే, కొన్ని కోట్ల జన్మలు అలా కలిగితే అప్పుడు మనసులో పరమాత్మ పట్ల ఒక ఆర్తి ప్రేమ అనేటటువంటిది కలుగుతుంది. అలా కలిగినప్పటికీ కూడా ఆయన దక్కుతాడా, భక్తికి దక్కుతాడా అంటే అది కూడా దక్కడో అది కూడా సందేహమే. కాబట్టి ఈ మూడు కూడా ఆళ్వార్ల దగ్గర లేవు అని చెప్తున్నారు. విడిగా ఈ మూడిటిని విడివిడిగా మనం ఉపాయంగా భావించి పెరుమాళ్ళను పొందొచ్చు, ఈ మూడిటిని కూడా ఆచరించి పెరుమాళ్ళను పొందొచ్చు. కాబట్టి ఆళ్వార్లు ఇలా విడివిడిగా మూడు లేవని చెప్పడం ఎందుకు అంటే, పోనీ కర్మయోగం లేదండి అని చెప్పి ఊరుకుంటే కర్మయోగం లేదు కాబట్టి జ్ఞానయోగం లేదు, జ్ఞానయోగం భక్తి యోగం లేదు, అలా అయితే కర్మయోగం ఒక్కటే లేదని చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే కాదు. కేవలం జ్ఞానయోగంతో కూడా పెరుమాళ్ళను పొందొచ్చు, కేవలం భక్తి యోగంతో కూడా పెరుమాళ్ళను పొందొచ్చు. కానీ ఆ మూడు సాధనాలు నా దగ్గర లేవు అని చెప్తున్నారు. ఇదిరే నాన్ కర్మ జ్ఞాన భక్తిகளில் నింద నిలై. కాబట్టి ఇలా నాలో నేను కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ஞானயோகம் காணி ஆச்சரிஞ்சனటువంటి వాడిని மத்தும் விஷயத்தில் அறிவுடையார் நோத்து நோன்பிலேன் என்றும் கரவைகள் பின் சென்று என்றும் நதர்மனிஷ்டோஸ்மி என்றும் தந்தாம் பேத்துக்கு உடலாக வெறுமையே முன்னிட்டு పోరక్కడవరాయిరే ఇరుప్పదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? మత్తుం విషయత్తిల్ అరివుడయార్, మిగతా విషయాల్లో తెలివి లేనటువంటి వారందరూ కూడా ఈ మాటలే చెప్తూ ఉంటారండి అని పెరియవాచాన్ పిళ్ళై మనకి ఒక చక్కటి విషయాన్ని అనుగ్రహిస్తున్నారు. గొప్ప గొప్ప మహనీయులందరూ, ఆళ్వార్లందరూ కూడా, అంటే నిజంగా పరమాత్మ పట్ల ప్రేమ ఉన్నటువంటి వారందరూ, నిజంగా పరమాత్మ పట్ల భక్తి ఆదరం కలిగినటువంటి వారందరూ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎలా అయితే తొండరడిపడి ఆళ్వార్లు ఇప్పుడు నాకు కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు అని ఎలా అయితే పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారో, నిజానికి వారికి అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ కూడా, అవన్నీ వారు ఆచరిస్తున్నప్పటికీ కూడా పెరుమాళ్ళ ముందు అవన్నీ నేను వాటన్నిటితో నేను సాధించలేనయ్యా, నీ కటాక్షంతోనే నేను ఉజ్జీవింపబడతాను, నిన్ను పొందగలుగుతాను అని ఎలా అయితే పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారో, అలా మిగిలిన మహనీయులందరూ కూడా ఇదే విధంగా చెప్తారండి అని చెప్తున్నారు. మట్rum విషయత్తిల్ అరివుడయార్, మిగతా లౌకిక విషయాల్లో తెలివి లేనటువంటి వారు, కేవలం పరమాత్మ విషయంలోనే జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని చెప్తారు. ఏమని చెప్తారు? నోత్తు నోంబిలేన్. తిరువాయుముషిలో ఆళ్వార్లు అనుగ్రహిస్తారు, స్వామి నిన్ను పొందడానికి నేను ఒక నోమును నోచానా అంటే కర్మయోగాన్ని ఆచరించానా, నీ గురించి ఏమైనా జ్ఞానం కలిగినటువంటి వాడినా? కాదు, కొంచెం కూడా నీ గురించి జ్ఞానం లేనటువంటి వాడిని అని తిరువాయుముషిలో ఆళ్వార్లు ఆండాళ్ తల్లి కరవైగల్ పెన్సెన్రు కానం సేరుందున్బోం అనేటటువంటి పాసురంలో కృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఇంత గొప్ప ఉపేయాన్ని మీరు కోరుకుంటున్నారు, ఇంత గొప్ప పురుషార్థాన్ని మీరు కోరుకుంటున్నారు, దీనికి ఇంత గొప్పదాన్ని పొందాలంటే మీరు ఏమన్నా ఆచరించి ఉండాలి కదా అని కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి గోపికలతో కూడినటువంటి ఆండాళ్ తల్లిని అడిగితే, కన్నయ్య నీకు తెలియంది ఏముంది, మేమేమన్నా కర్మయోగాన్ని ఆచరించామా, జ్ఞానయోగాన్ని ఆచరించామా, భక్తి యోగాన్ని ఆచరించామా? లేదు, కానీ మేము చిన్నప్పటి నుండి ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాల నుండి పుణ్యానికి వెన్న పెట్టి పెంచుకుంటున్నామయ్యా, అదే మేము చేసినటువంటి కర్మయోగము, అదే మేము చేసినటువంటి జ్ఞానయోగము, అదే మేము చేసినటువంటి భక్తి యోగము అని ఆండాళ్ తల్లి కరవైగల్ పెన్సెంట్ పాసురంలో తెలియజేస్తుంది. నువ్వు అవతరించినటువంటి ఈ గోకులంలో మేము కూడా, ఈ యదువంశంలో మేము కూడా అవతరించడమే మేము చేసుకున్నటువంటి పుణ్యం, లేకపోతే మేము ఉండేటటువంటి ఈ యదువంశంలో నువ్వు వచ్చి అవతరించావు చూడు, అదే మేము చేసుకున్నటువంటి కర్మయోగం, అదే మేము చేసుకున్నటువంటి జ్ఞానయోగం, అదే మేము ఆచరించినటువంటి భక్తి యోగమే తప్ప మిగిలిన సాధనములు ఏవి మాకు తెలియవు అని ఆండాళ్ తల్లి ఎలా అయితే చెప్పిందో, అలాగే ఆళ్వందార్లు కూడా నా ధర్మనిష్టోస్మి నాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతిశరణ్యా త్వత్పాదమూలం శరణం ప్రపంచే. స్వామి నేను
ఏ 3 సాధనాలు తెలియనటువంటి వాడిని, అకించనని, అనన్య గతికుణ్ణి, నువ్వు నాకు వేరే సాధనం తెలియడం లేదు నిన్ను పొందడానికి, నాకు ఒక వేరే గతి లేదు, పోయి వెళ్ళి జీవించడానికి నాకు ఒక వేరొక గతి కనిపించడం లేదు. నీ పాద పద్మములు తప్ప వేరొక గతి కనపడడం లేదు. నీ పాద పద్మములు తప్ప నాకు నిన్ను పొందేటటువంటి సాధనం మరొకటి కనిపించడం లేదు అని ఆళ్వందారులు ఎలా అయితే వారి స్తోత్ర రత్నంలో అనుగ్రహించారో, తందాం పేత్తు కూడలాగా వెరుమయే మున్నిట్టు వారు పొందవలసినటువంటి పురుషార్థానికి వారి యొక్క అజ్ఞానాన్ని, వారి యొక్క శక్తి హీనతని, వారు అశక్తులం అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ల ముందు విన్నపం చేసి మున్నిట్టు ముందుంచుకొని పోరక్కడవరాయిరే ఇరుపదు. నిజానికి ఆ యోగ్యతలన్నీ కలిగినటువంటి వారైనప్పటికీ కూడా పురుషార్థాన్ని పొందేటటువంటి ముందు, పురుషార్థాన్ని కోరుకునేట ముందు పెరుమాళ్ల ముందు మనం ఆచరించవలసింది ఏమిటి అంటే, అదిగో ఆ నైత్యానుసంధానమే స్వామి. నేను దోషాలు చేసినటువంటి వాణ్ణి, అన్ని పాపాలు చేసినటువంటి వారిలో అగ్రగణ్యుణ్ణి. అలాంటి వాణ్ణి నన్ను ఎవరూ రక్షించలేరు, నువ్వు తప్ప వేరొకరు రక్షించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు కాదు అని అది విన్నపం చేసే మనం కోరుకోవలసినటువంటి పురుషార్థమైనటువంటి ఆ నిత్య కైంకర్యాన్ని కోరుకోవాలి. అలాగే మన ఆళ్వార్లు ఆచార్యులు కూడా ఆచరించి చూపించారు అని పెరియవాచార్య పిళ్ళై మనకు అనుగ్రహిస్తున్నారు. పెరియ పెరుమాళుం తమ్ముడయ కృపైక్కు ఇవర్ సొన్న వెరుమైగళుం అరిదాగయ్యాలే ఆళ్వార్ నిరపేక్షరన్రో ఎన్నా. పెరియ పెరుమాళ్ళు ఇవన్నీ కూడా విన్నటువంటి పెరియ పెరుమాళ్ళు తమ్ముడయ కృపైక్కు ఇవ సొన్న వెరుమైగళం అరిదాగయ్యాలే. వీరు ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా విన్నటువంటి పరమాత్మ కటాక్షం పొందడం కోసం ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ లోటుపాట్లన్నిటినీ విన్నటువంటి పెరియ పెరుమాళ్ళు ఆళ్వారే నిరపేక్షరన్రో ఎన్నా కళిప్పదెందుకొండు. అయితే మీరు మా కృపకి నోచుకోలేనటువంటి వారా, మీరేం కోరుకోవట్లేదా మా దగ్గర నుండి అని ఆ పెరుమాళ్ళు అని ప్రశ్నిస్తే దానికి ఆళ్వార్లు చెప్తున్నారట, కళిప్పదెంకొండు కీజ్ నిండ్ర నిరయిల్ నెనక్కు అనుతాపముండాయో అదడియాగా. కింద చెప్పినట్టు కళిప్పదు అంటే ఆనందిస్తున్నాను అని అర్థం. దేన్ని చూసి ఆనందిస్తున్నారు? పెరుమాళ్ళ పొందడానికి కర్మయోగం లేదని చెప్తున్నారు, జ్ఞానయోగం లేదని చెప్తున్నారు, భక్తి యోగం లేదని చెప్తున్నారు. మరి పెరుమాళ్ళ యొక్క కటాక్షం ఎలా కలుగుతుంది? నిజంగా ఈ యోగాలేమీ లేకపోతే, ఈ సాధనములు ఏమీ లేకపోతే మనం దుఃఖించాలి కదా, అయ్యో పెరుమాళ్ళని పొందలేకపోతున్నామే అని దుఃఖించాలి కదా. మరి ఆళ్వార్లు ఎందుకు సంతోషిస్తున్నారు అంటే, నిండ్ర నిలయిల్లెనక్కు అనుతాపముండాయో அதடியாக மாசுச்ச என்றுடையோ ஏது ஆலம்பனமாக கழிப்பது ఇత్తాల్ అకించనన్ ఎండ్రపడి. అంటే నిజంగా మీరు బాధపడాలి కదా. అర్జునుడి విషయంలో ఏమైంది? పెరుమాళ్ళు అన్ని కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, భక్తి యోగాన్ని అంతటినీ కూడా పెరుమాళ్ళు అర్జునుడికి ఉపదేశిస్తే అది విన్నటువంటి అర్జునుడు అవన్నీ కూడా కష్టసాధ్యమని మళ్ళీ దుఃఖిస్తూ ఉంటే, అప్పుడు మాసుచహ, ఓ అర్జున దుఃఖించకు, నువ్వు అన్నిటినీ విడిచిపెట్టి మాకు శరణాగతి చేస్తే నేనే నీ పాపములన్నీ తొలగించి నీకు కావాల్సినటువంటి పురుషార్థాన్ని ప్రసాదిస్తాను అని అర్జునుడికి చెప్పనట్టుగా అలా ఉండాలి కదా. మరి దేన్ని ఆలంబనగా మీరు పుచ్చుకొని ఇంత ఆనందిస్తున్నారు అంటే, అకించనుడిని, ఏ గతి లేనటువంటి వాణ్ణి అని ఉండటమే గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. మనలో ఏ చిన్న సాధనం పెరుమాళ్ళని పొందడానికి, ఏ చిన్న సాధనం మనం అవలంబించినా పెరుమాళ్ళని ఏం చేస్తారు అంటే, ఆ సాధనంతోనే వీరు నన్ను పొందగలరు అని భావించి మనల్ని విడిచిపెట్టేస్తారు. అదే ఏ సాధనం అవలంబించడానికి యోగ్యత లేనటువంటి వారైనటువంటి వారిని అకించనులు అంటారు. అలాంటి వారికి దగ్గర పాపం ఏ సాధనం చేయడానికి జ్ఞానము ఉండదు, ఏ సాధనము చేయడానికి శక్తి ఉండదు. అలాంటి వారు, అలా యోగ్యత లేని అందరినీ కూడా పెరుమాళ్ళు
తాను ముందుండి కటాక్షించడం కోసం చూస్తారు. కాబట్టి నేను అగ్రించుడిని కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. నువ్వే రక్షిస్తావనేటటువంటి ధీమ, అగ్రించులందరినీ కూడా నువ్వే రక్షిస్తావనేటటువంటి విశ్వాసంతో ఉన్నాను అని చెప్తున్నారు. ఉమక్కు అనుతాపమిల్లయ్యాగిల్ విడుమత్తనై అన్రో ఎన్నిల్. అయితే మీకు దుఃఖం ఏమాత్రమూ లేకపోతే ఆ పురుషార్థం మీద కోరిక ఎందుకండి అంటే, ఎన్ పక్కల్ కై ముదల్ ఇల్లయ్యానాల్ ఉన్ పక్కల్ ఇల్లయో ఎన్గిరార్. స్వామి నా పక్కన లేదని చెప్పాను కానీ ఎన్ పక్కల్ కై ముదల్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఇద్దరు ఒక అగ్రిమెంట్కి రావాలంటే ఇద్దరు చేతులు చాచితేనే ఒక అగ్రిమెంట్ మధ్యలో ఒక అగ్రిమెంట్కి వస్తాం. అలా ఒకరు చేయిని ముందు పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా ఎదుటవారు తమ చేతిని బలవంతంగా పుచ్చుకొని ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా. అలా స్వామి నా పక్కన ఏమీ లేదని చెప్పాను కానీ నీ పక్కన ఏమీ లేవని చెప్పానా? లేదు కదా. నమ్మి కళ్యాణ గుణములన్నీ కూడా పూర్తిగా కలిగినటువంటి స్వామి. நான் உபாயார்த்தங்களில் பெருமையில் పూర్ణనానవోపాధి దేవరీర్ శీలాది గుణ పరిపూర్ణరలీరో. నేను ఎలా అయితే ఉపాయాంతర విషయాల్లో ఎలా అయితే లోటు కలగడంలో ఎలా అయితే పూర్ణుడినో, అంటే ఏ ఒక్క ఉపాయం ఏ ఒక్క సాధనము కూడా అవలంబించలేనటువంటి ఆచరించలేనటువంటి వాడిని ఎలా అయితే అవుతున్నానో, ఆ లోటులో ఆ శక్తి లేనటువంటి వాటిల్లో ఎలా అయితే పూర్ణుడినవుతున్నానో, అలా దేవరీర్ స్వామివారు కూడా శీలాది గుణంగల్ పూర్ణ అల్లీరో. మీలో పెరుమాళ్లలో శీలాది గుణములన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి కదా. నాలో ఎలా అయితే ఉపాయాలు అవలంబించడంలో లోటైతే ఎలా అయితే పరిపూర్ణంగా ఉందో, పెరుమాళ్ళ మనని రక్షించడం కోసం ఉపయోగపడేటటువంటి ఆ శీలాది గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి కదా. ఆయన పూర్తే మన లోటుని పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దేవరీరుడయ పూర్తి సహకార నిరపేక్షమన్రో. అంతేకాదు పెరుమాళ్ళ యొక్క పూర్తి ఎలా ఉంటుంది అంటే సహకార నిరపేక్షమన్రో. ఆ పూర్తి కూడా ఎందులో పూర్తి కలిగినటువంటి స్వామి అంటే తనను ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో నిరపేక్షమన్రో. మరొక దానిని ఆశించకుండా రక్షించేటటువంటి విషయంలో గొప్ప పూర్తి కలిగినటువంటి స్వామి. మనం పెరుమాళ్ల పట్ల ఆభిముఖ్యం కలిగి ఉంటే చాలు, ఆయన కటాక్షం ఆయన అనుగ్రహం మన మీద పడి ఆయనని మనలో పరివర్తన ఆయనే తీసుకుని వచ్చి మనలో కావలసినటువంటి ఆ భక్తి యోగాన్ని ఆయనే ప్రసాదించి మనలో ఆ ఆర్తిని ఆయనే కలగజేసి ఆ పరమ పురుషార్థం వరకు తీసుకొని వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం, ఆ తీసుకుని వెళ్ళేటటువంటి ఆ పూర్తి జర్నీలో పెరుమాళ్ళు మన దగ్గర నుంచి ఏమైనా అపేక్షిస్తారా? నిరపేక్షమన్రో. సహకార నిరపేక్షమన్రో. మన నుండి ఎటువంటి సహకారము కూడా మనం ఇంకొక పని చేయవలసినటువంటి అవసరం లేకుండా పెరుమాళ్ళే పూర్తిగా మన పనినంతటినీ కూడా చేసి పెడతారు కదా. అందులో పరిపూర్ణత కలిగినటువంటి స్వామి కదా దేవరవారు. అలాంటి విషయంలో పూర్తి కలిగినటువంటి వారు కదా. మరి ఇంకెందుకు నాకు భయము అని ఆనందిస్తున్నారు ఆళ్వార్లు. నంబి ఎదురుగుండా ఉంటే, పరిపూర్ణుడైనటువంటి పెరియ పెరుమాళ్ళు ఎదురుగుండా ఉంటే దేన్ని చూసి దుఃఖించాలి, ఇంకా సంతోషించాలి. ఆ కళ్యాణ గుణ పూర్తికి ఒక గొప్ప ప్రవాహానికి ఒక లోతైన ప్రదేశం కనిపిస్తే ఎలా అయితే ఆ ప్రవాహం పరుగున వచ్చి ఆ లోతైనటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా తన జలములతోటి నింపేస్తుందో, అలా పెరుమాళ్ళు ఎదురుగుండా కళ్యాణ గుణములతోటి పూర్తి పరిపూర్ణుడైనటువంటి స్వామి ఎదురుగుండా, పూర్ణుడైనటువంటి స్వామిని ఎదురుగుండా ఉంటే దుఃఖం ఎందుకు కలుగుతుంది స్వామి? ఆనందంగా పెరుమాళ్ళని సేవిస్తున్నాను, ఆనందంగా పెరుమాళ్ళ యొక్క కటాక్షం మా మీద కలుగుతుంది అనేటటువంటి విశ్వాసంతో సేవిస్తున్నాను అని చెప్తున్నారు. హరివన్రువిల్లాద ఎన్ర అనంతరం కురైవన్రుమిల్లాద గోవింద ఎన్న కడవదిరే. పెరియవాచన్ పిళ్ళై ఆ ఒక చక్కటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆండాళ్ళ తల్లి తిరుప్పావైలో కరవైగళ్, ఆ పాసురంలో కరవైగళ్ అనేటటువంటి పాసురంలో హరివన్రుమిల్లాద స్వామి ఒక్క కొంచెము కూడా
నిన్ను ఆశ్రయించడానికి యోగ్యత లేనటువంటి వారం మేము. ఆ యోగ్యతని పూర్తి చేయడం కోసం కురై ఒండ్రుమిల్లాద గోవింద, ఏమాత్రము లోటు లేనటువంటి ఓ స్వామి, కళ్యాణ గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఓ గోవింద, నీ పూర్తి మా లోటును నింపడం కోసమే కదా అని ఆండాళ్ళ తల్లి కూడా మనకి అనుగ్రహించినట్టుగా, మనలో ఎటువంటి సాధనములు లేనప్పటికీ కూడా ఆయన పాదపద్మములే మనకి రక్షకము అని భావిస్తే, ఆయన పూర్తి కళ్యాణ గుణములు పూర్తిగా కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన వాత్సల్యం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన సౌలభ్యం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన సౌశీల్యం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన స్వామిత్వం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి, ఆ పరిపూర్ణత మనలో ఉండేటటువంటి లోటులన్నింటినీ, మనలో ఉండేటటువంటి దోషాలు ఏమీ చూడకుండా ఆయన కృప అనేటటువంటిది ప్రవహించి ఈ లోతైనటువంటి ఈ జీవుణ్ణి ఉజ్జీవింపచేస్తుంది, లోటు కలిగినటువంటి ఈ జీవుణ్ణి ఉజ్జీవింపచేస్తుంది. మరి ఇంత నంబి అని మీకు ఎలా తెలిసిపోయిందర్రా అంటే, కడల్వన్నా అని చెప్తున్నారు. సముద్రం వంటి వర్ణం కలిగినటువంటి ఓ స్వామి, దేవరీరుడయ శీలాది గుణపూర్తి ఎల్లాం వేణుమో, మమ్మల్ని ఉజ్జీవింపచేయడం కోసం పెరుమాళ్ళ యొక్క శీలాది గుణపూర్తి అంతా కావాలా? అవసరం లేదు. నంబి కడల్వన్న పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వామి, ఆ అజగే మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది. ఆ వడివజగే, ఆ సౌందర్యమే చాలు, పరిపూర్ణంగా ఉండేటటువంటి ఆ సౌందర్యమే చాలు మమ్మల్ని ఉజ్జీవింపచేయడానికి. నంబి కడల్వన్న, ఆ పూర్ణత ఎందులో కూడా అన్వయిస్తుంది అంటే సౌందర్యాతిశయంలో కూడా పరిపూర్ణత్వం కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. పెరుమాళ్ళ యొక్క గుణముల వరకు వెళ్ళక్కర్లేదండి, ఆయన సౌశీల్యం కలిగినటువంటి వాడు అని అది తెలుసుకొని ఆయనని ఆశ్రయించక్కర్లేదు. ఒక్కసారి ఆయన సేవిస్తే చాలు, ఆయన దివ్య తిరుమేని సౌందర్యమే మనని ఉజ్జీవింపచేస్తుంది. అదే మనని ఆయన పాదాల దగ్గర కట్టిపడేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వడివజగు అమయ్యాదో ఎన్ పేతుక్కు, మేము పొందవలసినటువంటి పురుషార్థానికి వడివజకే చాలు, ఆయన యొక్క తిరుమేని యొక్క సౌందర్యంలో ఉండేటటువంటి ఆ అతిశయం చాలు స్వామి. నేను పొందవలసినటువంటి పురుషార్థాన్ని ఆ సౌందర్యమే మాకు పొందిస్తుంది. దేవర్వార యొక్క శీలాది గుణముల వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, తమ సౌందర్యమే మమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది అంటున్నారు. ఎలా పడుకొని శయనించి ఉన్నారట పెరియ పెరుమాళ్ళు శ్రీరంగంలో. ఓరు కడలోడు స్పర్ధై పణ్ణి ஒரு கடல் சாய்ந்தார் போலேயிரே పెరియ పెరుమాళ్ కణ్ వళరందు అరుళగిరదు. అత్యద్భుతంగా పెరియవచ్చాను పిల్లలు అనుగ్రహిస్తున్నారు. ఒక సముద్రంతో ఇంకొక సముద్రం స్పర్ధించి, అంటే ఏదో కోప్పడి దాని మీద ఒక వైరాన్ని పెంచుకొని దాని మీద కోపం వచ్చి ఒక సముద్రం ముందు ఇంకొక సముద్రం పడుకున్నట్టుగా పెరియ పెరుమాళ్ళు ఇక్కడ చక్కగా శయనించి ఉన్నారు అని చెప్తున్నారు. ఎక్కడ ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు అంటే తిరుప్పుళ్ళాని అనేటటువంటి దివ్యదేశంలో దర్భశయన పెరుమాళ్ రామచంద్రుడు సముద్రుడికి శరణాగతి చేస్తూ 3 రోజులు ప్రాయోపవేశం చేస్తూ దర్భల మీద సముద్రుడి కోసం సముద్రుడి యొక్క కటాక్షం కోసం రామచంద్రుడు వేచి ఉండి దర్భలు పరుచుకొని ఆ 3 రోజులు రామచంద్రుడు ప్రాయోపవేశం చేస్తూ ఆ దర్భల మీద శయనించి ఉండేటప్పుడు అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా ఆశ్చర్యమట. ఇటువైపేమో ఉప్పు నీరు సముద్రం కనిపిస్తోంది, ఇటువైపేమో అతృప్తామృత సముద్రం కనిపిస్తోంది. ఎంత సేవించినా కూడా తనివి తీరనటువంటి ఒక సముద్రం కనిపిస్తోంది. ఆ సముద్రంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సముద్రంలో అత్యద్భుతంగా తామర పుష్పాలు కనిపిస్తున్నాయి. అత్యద్భుతంగా కౌస్తుభం అనేటటువంటి మణి ప్రకాశిస్తూ ఉంది. అత్యద్భుతంగా ఆ మెరుపు తీగలాగా ప్రకాశించేటటువంటి పిరాట్టి చక్కగా మాకు సేవింపచేస్తున్నారు. అత్యద్భుతంగా 2 వికసించినటువంటి తామర పువ్వుల యొక్క నేత్రముల్లాగా, ఆ పుష్పముల్లాగా తిరునేత్రములు కనిపిస్తున్నాయి. కాబట్టి 2 సముద్రాలు, ఒక సముద్రానికి పోటీగా మరొక సముద్రం ఇక్కడ శయనించి ఉంటే ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ సముద్రం కూడా, ఉప్పు నీరు సముద్రం కూడా వెలవెలబోయిందట. అలా కడలోడే స్పర్ధై పడిని ఒరు కడల్ సాయిందార్ పోలే. ఇది ఒక సముద్రంతో గొడవ పడి ఇంకొక సముద్రం ఆ సముద్రానికి ఎదురుగుండా
పడుకొని ఉన్నట్టుగా ఉంది పెరియ పెరుమాళ్ళు ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆ శయన తిరుక్కోలం అని పెరియవాచ్యాన్పుల్ని అనుగ్రహిస్తున్నారు. నిజానికి సముద్రం అత్యద్భుతంగా నీలవర్ణంలో ఆ అలలు చక్కగా ఎగసి పడుతూ ఉంటే ఆ సముద్రంలో ఉండేటటువంటి అందము వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ అంత గొప్ప అందాన్ని కూడా ఒక మూలకి నెట్టివేసి తన తిరుమేని సౌందర్యానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేటటువంటి వానరులు, అక్కడ ఉండేటటువంటి శ్రీ విభీషణాళ్వాన్, అక్కడ ఉండేటటువంటి శ్రీ సుగ్రీవ మహారాజర్, వీరందరూ కూడా ఆ రోజు రామచంద్రుడి యొక్క ఆ శయనకాలిక సౌందర్యాన్ని చూసి ఎందుకు ఈ సముద్రం ఇప్పటి వరకు ఈ సముద్రమే గొప్ప అందంగా ఉంటుంది అనుకున్నాము. ఈనాడు రామచంద్రుడు ఇలా శయనించి ఉంటే ఆ సౌందర్యాన్ని సేవించిన తర్వాత సముద్రం యొక్క అందము కూడా ఒక అందమేనా అన్నట్టుగా అనిపించిందట. ఆ సముద్రాన్ని తలదన్నేటట్టుగా ఇంకొక సముద్రం వచ్చి ఇక్కడ శయనించి ఉందా అన్నట్టుగా ఉందట ఆ రోజు రామచంద్రుడి యొక్క శయనకాలిక సౌందర్యం. అలాగే పెరియ పెరుమాళ్ళు ఇక్కడ అత్యద్భుతంగా శ్రీరంగంలో వచ్చి శయనించి ఉన్నారు కదా. కడల్వన్నా స్వామి, నీలో ఉండేటటువంటి ఆ కరుణంతా కూడా కనిపించేస్తుంది అయ్యా బయటకి. ఎలా కనిపిస్తోందర్రా మీకు? ఈ కళ్యాణ గుణములన్నీ కూడా మీకోసమే ఉన్నాయని మీకు ఎలా తెలుస్తోంది అంటే, కడల్వన్నా, ఎలా అయితే సముద్రంలో నీళ్ళల్లో వేసినటువంటి రత్నాలు, ముత్యాలు, పగడాలు అవన్నీ కూడా సుస్పష్టంగా ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో, నీ లోపల ఉండేటటువంటి మా కోసం నీ లోపల ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా నువ్వు కడల్వన్నా, సముద్రం వంటి వర్ణము కలిగినటువంటి వాడు. సముద్రం నీల వర్ణంలో ఉంటుంది. పెరుమాళ్ళు కూడా నీల వర్ణంలో లోపల ఉండేటటువంటి ఆ దయంతా కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటే, ఎప్పుడు మన పూర్వాచార్యులందరూ కూడా దయకి నల్లటి వర్ణాన్ని తెలియచేస్తూ ఉంటారు. చల్లటి వర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ నల్లటి రంగుని చెప్తూ ఉంటారు. అలా పెరుమాళ్ళ యొక్క దయ అంతా కూడా తిరుమేనిలో వ్యాపించి ఉండడం వల్ల ఆయన కూడా నీలవర్ణంలో మారిపోయారట. పెరుమాళ్ళు అలా నీలవర్ణంలో నల్లగా అక్కడ శ్రీరంగంలో మనం సేవిస్తూ ఉంటే ఆయన లోపల ఉండేటటువంటి దయా, క్షమ, వాత్సల్యం అనేటటువంటి ఆ గుణాలు, శీలాది గుణములన్నీ కూడా మన కోసమే కదా అని తెలిసిపోతోంది స్వామి. అందుకే కడల్వన్నా అని ఆళ్వార్లు ప్రయోగిస్తున్నారు. కడల్వన్నా అంటే సముద్రం వంటి స్వభావం కలిగినటువంటి స్వామి. సముద్రాన్ని చూస్తే ఎలా అయితే మన తాపం అంతా కూడా తొలగిపోతుందో, దాని దగ్గరికి వెళ్ళకపోయినా ఆ సముద్రానికి సమీపిస్తుంటేనే మన మనసంతా కూడా హాయిగా ఎలా ఉంటుందో, పెరుమాళ్ళని సేవించడానికి పెరుమాళ్ళ దగ్గరికి సమీపిస్తూ ఉంటేనే మనలో ఉండేటటువంటి తాపాలన్నీ కూడా తొలగిపోయి, మనం పడేటటువంటి ఆ తాపత్రయాలన్నీ కూడా తొలగిపోయి మనసులో తెలియనటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఒక ఆనందం నెలకొంటుంది. కృష్ణ అనేటటువంటి పేరు కలిగినటువంటి స్వామి కాబట్టి మన మనసుని కూడా ఆనందంతో నింపేస్తారు పెరియ పెరుమాళ్ళు. రామ అనేటటువంటి తిరునామం కలిగినటువంటి వారు కాబట్టి రమింప చేసేస్తూ ఉంటారు మన మనసునన్నింటినీ కూడా. అందుకే సముద్రం వంటి స్వభావం కలిగినటువంటి స్వామి. సముద్రం ఎలా అయితే తన అలలు వీచినప్పుడు ఆ తుంపరలతోటి సముద్రంలో దిగనటువంటి వారిని కూడా తన కెరటం నుండి వచ్చేటటువంటి ఆ తుంపరలతోటి వారందరినీ కూడా తడిపేసి వారందరికీ కూడా చల్లటి ఒక అనుభవాన్ని ఎలా అయితే సముద్రం కలగచేస్తుందో, తనని దగ్గరికి చేరనటువంటి వారి మీద కూడా తన కృపా కటాక్షములు ప్రసరింపచేసి తన దగ్గరికి వచ్చేటట్టుగా పెరుమాళ్ళు కటాక్షిస్తూ ఉంటారు. అందుకే కడల్వన్నా, సముద్రం వంటి స్వభావం కలిగినటువంటి స్వామి అని మనకు తెలియజేస్తున్నారు. అయ్యప్పాడు అరుత్తు తోన్రుం అజగన్ ఎన్రుం ఆదరం పెరుగ వైత్తాజగన్ ఎన్రుం ఆళ్వార్లే చెప్పారు 15వ పాసురంలో. అయ్యప్పాడు అరుత్తు తోన్రుం, మనకు కలిగేటటువంటి సందేహాలన్నిటినీ కూడా అదిగో ఆ తిరుమేని సౌందర్యమే మనకి తెలియచేస్తుంది. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తే ఒక శ్రీహస్తము తమ పాదాల వైపు చూపిస్తూ మీకు గతి అదిగో ఆ తిరువడే అని తెలియకుండా శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, శరణాగతి అనేటటువంటి శాస్త్రము పట్టుకోక్కర్లేదు, మంత్రార్థాలు మనం తెలుసుకోక్కర్లేదు. ఒక్కసారి వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవిస్తే ఆయన శ్రీహస్తమే చూపిస్తూ ఉంటుంది. మీరు
పట్టుకోవలసినటువంటివి మీకు గతి ఆ పాదపద్మములే, మీరు దిగవలసినటువంటి రేవు ఆ తిరువడి అనేటటువంటి రేవే అని ఆయన యొక్క అందమే మనలో ఉండేటటువంటి సందేహాలు. నేను ఎవరిని ఆశ్రయించాలి, నేను పొందవలసినటువంటి పురుషార్థం ఏది, నేను ఆయనను పట్టుకుంటే నాకు కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే నేను ఎవరిని ఆశ్రయించాలి అంటే పాదపద్మములు చూపిస్తున్నారు పెరియ పెరుమాళ్ళు. నేను ఆయనని ఆశ్రయించిన తర్వాత పొందేటటువంటి పురుషార్థం ఏమిటంటే ఇంకొక శ్రీహస్తంతో తమ కిరీటాన్ని చూపిస్తూ మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు నిత్యసూరుల వంటి గొప్ప పురుషార్థాన్ని, వారు నిత్యము మాకు కైంకర్యం చేస్తూ ఆనందించేటటువంటి ఆ అనుభవాన్ని మీకు కలిగించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాణ్ణి, నేను సర్వేశ్వరుణ్ణి అని ఇంకొక శ్రీహస్తం పెరుమాళ యొక్క కిరీటాన్ని ముడిని చూపిస్తూ నేను ఈ లోకాలన్నిటినీ కూడా రక్షకుణ్ణి, లోకాలన్నిటికీ కూడా శాసకుణ్ణి, శాసించేటటువంటి వాణ్ణి, లోకాలన్నిటినీ కూడా స్వామిని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలా మనలో ఉండేటటువంటి ఆ సందేహాలన్నింటినీ కూడా ఆ తిరుమేనియే మనకి తీర్చేసి ఆదరం పెరుగవైద్దా జగన్ ఒక్కసారి చూస్తే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చూడాలి అనేటటువంటి కోరిక కలగచేసి మనలో ఒక ఆర్తిని, ఆదరాన్ని ఆ తిరుమేని సౌందర్యమే మనకి కలగచేస్తుంది అంటున్నారు. ఇవ్వడి వజగ ఈరే ఇవర్ పత్తాసాగ చొల్లి పొందదు. అందుకే ఆళ్వార్లు ఇన్ని పాసురాల్లో ఎప్పుడూ కూడా పెరుమాళ యొక్క సౌందర్యాన్ని ఎందుకు చెప్తున్నారండి? ప్రతి పాసురంలోనూ పెరుమాళ యొక్క సౌందర్యంని అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే అదే కదా మనని ఉజ్జీవింపచేసేది. సులభంగా శాస్త్రాలు చదువుకొని శరణాగతి ఎలా చేయాలి, దానికి నియమములు ఏంటి, దానికి ఉండేటటువంటి యోగ్యతలు మనకున్నాయా లేవా అన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తిరుమంత్రంలో ఏం చెప్పారు, ద్వయమంత్రంలో ఏం చెప్పారు, చర్మశ్లోకంలో ఏం చెప్పారు, వాటిని అన్నిటినీ మనం అనుష్ఠాన పర్యంతము ఆచరించుకుంటున్నామా, వాటిలో ఏమైనా దోషాలు వస్తున్నాయో అవేమీ అవసరం లేదు. వెళ్ళి శ్రీరంగంలో పెరియ పెరుమాళని సేవిస్తే చాలు. అదే మనకి రక్షకంగా ఉంటుంది. అదే ఆ తిరుమేని సౌందర్యమే మనలో ఆదరాన్ని కలగజేస్తుంది. అందుకే ఆళ్వార్లు కూడా ప్రతి పాసురంలో పత్తాసాగా చొల్లి పొందదు, ఇంకా ఆశ తీరక తనివి తీరక అదే చెప్పడమే, ఆ దివ్య తిరుమేని సౌందర్యాన్ని అనుభవిస్తూ దాని గురించి చెప్పడమే పురుషార్థంగా భావిస్తున్నారు అంటున్నారు. ఇద్దాల్ శరణ్యన్యండ్రపడి ఇదంతా చెప్పడం ఏమిటంటే కడల్వಣ್ణ అని చెప్పినటువంటి ఆయనే శరణ్యుడు. ఆ పెరియ పెరుమాళ్లే మనకి మనం ఆశ్రయించవలసినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నంబి అని చెప్పి ఆయనలో ఉండేటటువంటి స్వరూప గుణాలన్నిటినీ కూడా భోగ్యంగా మనకి తెలియచేసి, కడల్వಣ್ణ అని తెలియచేసి ఆయనలో ఉండేటటువంటి రూపము, విభవము, ఆయన యొక్క వైభవం అంతటినీ కూడా తెలియచేసేటటువంటి ఆయన తిరుమేని సౌందర్యాన్ని చూపించి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే స్వరూప రూప గుణ విభూతులు పరిపూర్ణంగా ఉన్నటువంటి స్వామి పెరియ పెరుమాళ్లే కదా, ఆయననే మనం ఆశ్రయించాలి, ఆయనే శరణ్యుడు అని చెప్పబడినట్టుగా ఆయననే ఆశ్రయిస్తున్నారు ఆళ్వార్లు. உம்முடைய வெறுமையையும் நம்முடைய பௌஷ்கல்யத்தையும் அறிந்ததாகில் இதுக்கு మేర్పడ ఉమక్కు వేండువదు. ఓహో ఆళ్వారే, మీకు రహస్యం తెలిసిపోయిందట. మీలో ఉండేటటువంటి ఆ లోటుకి మాలో ఉండేటటువంటి ఆ పూర్తికి సమానమైపోయింది, సరిపోయింది కదా. ఇంకా మీరు కోరుకునేటటువంటి పురుషార్థం ఏంటి, మీకేం కావాలి అంటే కదురుగిన్రేన్ అని చెప్తున్నారు స్వామి. నేను ఆక్రందిస్తున్నాను, నన్ను ఉజ్జీవించేటటువంటి బాధ్యత మీదే అని చెప్తున్నారు. అన్నిలయిల్ తాన్ నిరక్కపెత్తేనో సాధనానుష్టం పణ్ణి ఫలం தாஜத்தது என்று கூப்பிடவாரை போலே சிரவண கఠోరமாக కూపిడా నిన్రేన్. ఎలా అయితే ఎందుకు ఇంత ఆక్రందిస్తున్నారు అంటే సాధనానుష్ఠానం పణ్ణి ఫలం తాజత్తదు ఎందు కూప్పిడు వారైపోలే. సాధనాలన్నిటినీ కూడా అనుష్ఠించేసి ఇంకా మాకు
ఫలం రావటం లేదేంటి, ఇంకా ఫలం మాకు దక్కట్లేదేంటి అని ఆలోచిస్తూ ఆక్రందించే వారిలాగా మీరు ఇలా ఎందుకు మా గురించి ఇంత ఆక్రందిస్తున్నారు అంటే, వారు ఎలా అయితే ఫలం కోసం ఎలా అయితే ఆక్రందిస్తున్నారో మేము మిమ్మల్ని పొందడానికి పెరుమాళ్ళైనటువంటి మీ కైంకర్యం చేయడం కోసం అలా మేము ఆక్రందిస్తున్నాము అని చెప్తున్నారు. స్వరక్షణத்தில் கைவாங்கி தேவர் கண்வளரந்து அருளகிராஜகுக்கு மங்களாசாசனம் பண்ணுகை யாத்திரையாக இருக்கிறேన్రో ఇత్తాల్ ఫలత్తదాయి విట్టదు. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయించి మీకు మీ నుండి ఏదో పురుషార్థం పొందాలి అని కోరుకుంటూ ఉంటారు స్వామి. కానీ మేము మీ దగ్గరకు వచ్చింది దేవర్ కణ్వళరందు అరుళగిర అజగక్కు మంగళాశాసనం పండుగై యాత్రయ్యాగ ఇరుక్కిన్రేనో ఇత్తాల్ ఫలత్తదాయి విట్టదు. మేము ఎందుకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామంటే, అంత భోగ్యంగా శయనించిన ఉన్నటువంటి ఆ స్వామి ఎలా ఆ పెరుమాళ్ళకి ఏ అవధ్యం కలుగుతుందో, ఇంత సుకుమారమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్వామి, ఇంత సౌందర్యం కలిగినటువంటి స్వామి, ఇంత సౌకుమార్యం కలిగినటువంటి స్వామి, ఇంత లావణ్యం కలిగినటువంటి స్వామి, ఇక్కడ కాలదోషం పోని పరమపదంలో ఉంటే అక్కడ దోషం కాలం యొక్క దోషం ఏమి ఉండదు, అక్కడ ఉండేటటువంటి ప్రకృతి ఉండేటటువంటి దోషాలేమి అక్కడ పరిచయవు. కాబట్టి అక్కడ పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉన్నా పర్వాలేదు. కానీ కాలం యొక్క ప్రభావం ఉండేటటువంటి దేశంలోకి పెరుమాళ్ళు ఏం చేశారు, కాలం ఇక్కడ ప్రకృతి తన దోషాలన్నిటినీ కూడా చూపించేటటువంటి దేశంలోకి పెరుమాళ్ళు ఎలా వేయించేశారో, అక్కడ ఎలా పరిపూర్ణంగా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారో అలాగే ఇక్కడికి అదే సౌందర్యంతో, అదే లావణ్యంతో, అదే సౌకుమార్యంతో ఇక్కడికి కూడా వేయించేసి ఉంటే ఆ జగత్కి, ఆ సౌందర్యాతిశయానికి ఏ అవధ్యం కలుగుతుందో అని మంగళాశాసనం చేయడమే యాత్రగా కలిగి ఉన్నటువంటి వారం మేము. అదే మేము కోరుకుంటేటటువంటి ఫలము. అలాంటి ఫలాన్ని ప్రసాదించడం అలాంటి దానికోసమే మిమ్మల్ని మేము ఆశ్రయించాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎంత భోగ్యంగా చెప్తున్నారు చూడండి. పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని సౌందర్యానికి ఏ అవధ్యం కలుగుతుందో అని పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే మన యొక్క స్వరూపము. ఈ లోకంలో లీలా విభూతిలో ఉన్నంత కాలము ఈ జీవుడికి, భక్తుడైన భాగవతోత్తములైనటువంటి వారికి చేయవలసినటువంటి ప్రపన్నులకి ఉండవలసినటువంటి ఏకైక కార్యం ఏమిటి అంటే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం. ఆయనకి ఏ అవధ్యం కలిగిస్తుందో అనేటటువంటి భయంతో ఆయనకి మంగళాశాసనం చేయడం. అదేమిటండి, ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఆయన అందరికన్నా కూడా గొప్పవాడు కదా, ఆయనే కదా మనల్ని రక్షించేది. మనం ఆయనని రక్షించడం ఏమిటి అంటే అది జ్ఞాన దశ. ఆ దశ నుండి కొంచెం పైకి వెళ్తే మనకి ప్రేమ దశ కలుగుతుంది. పెరుమాళ్ళు మన కోసం వేచి చూస్తూ ఉంటే, ఎంతోమంది ఆయనని సేవిస్తూ ఉంటే ఆయనకి ఏ దృష్టి దోషం తగులుతుందో, ఆయనకి ఏ అవధ్యం కలుగుతుందో అని ఆయనకి మంగళాశాసనం చేయడమే ఈ జీవుడు ప్రపన్నుడి యొక్క నిత్య కర్తవ్యము. ఇక్కడ భాగవతోత్తములందరితో కలిసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడం, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆచార్యుల్ని ఆశ్రయించి ఆచార్యుల యొక్క పాదపద్మముల్ని ఆచార్యుల్ని ముందు ఉంచుకొని ఆచార్యులతో కలిసి పెరుమాళ్ళకి అక్కడ పరమపదంలో పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే ఈ జీవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతమంది ఈ ప్రబంధాలన్నింటినీ కూడా సేవించడం ఎందుకండి? ఈ 4024 ప్రబంధాలన్నింటినీ కూడా ఇంత భోగ్యంగా సేవించడం దేనికి? శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి అందులో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం దేనికి అంటే, అవన్నీ కూడా కలిపి చివరికి ఒకే ఒక విషయానికి అన్నీ దారితీస్తాయి. ఏమిటి అంటే పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయడమే. అంత ఆయన సౌందర్యంకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో, ఆయనకి ఏ దృష్టి దోషం తగులుతుందో అని భయపడుతూ ఆయనకి మంగళాశాసనం చేసేటటువంటి స్థితికి మనం ఎదగగలగటం మన జీవితం యొక్క పరమ లక్ష్యం.
ఆయనే రక్షకుడు, ఆయన రక్షించేటటువంటి వాడు, ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, ఆయనకి శరణాగతి చేశాము అని చెప్పుకోవటం మొదటి దశ. అలా శరణాగతి చేసి ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటే మనకి తెలియకుండానే మన మనసులో ఆయన పట్ల ఆదరం పెరిగి ఆ పరమాత్మకి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని ఆయనని రక్షించుకోవడమే మనం చేయవలసినటువంటి గొప్ప రోజు నిత్యము అనుష్ఠించవలసినటువంటి కార్యము అని చెప్తారు. ఒక తల్లికి తన బిడ్డడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లవాడిని ఎప్పుడూ నిరంతరం జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ఆ తల్లి, ఆ పిల్లవాడికి ఒక 15 సంవత్సరాలు వచ్చినా, ఆ పిల్లవాడికి 40 సంవత్సరాలు వచ్చినా, ఆ పిల్లవాడికి 50 సంవత్సరాలు వచ్చినా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త నానా అని ఎలా అయితే ఏం అవ్వదని తెలిసి కూడా ఆ తల్లి ఎలా అయితే ఆ పిల్లవాడికి జాగ్రత్తలు చెప్పి ఆ పిల్లవాడికి ఆ పెద్దతనికి ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ తల్లి ఎలా అయితే తల్లడిల్లిపోయి ఏదో అయిపోతుంది తన కొడుక్కి అని ఆ తల్లి ఎలా అయితే తహతహలాడిపోయి తన మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయి తన కొడుక్కి ఏమీ అవ్వకూడదని నిత్యము పెరుమాళ్ళని ఎలా అయితే ప్రార్థిస్తూ ఉంటుందో అలాంటి ప్రేమ మనం పెరుమాళ్ళ పట్ల పొందాలి, కలగచేసుకోవాలి. మనం పెరుమాళ్ళ పట్ల అలాంటి ప్రేమతోటి మనం వర్తించేటటువంటి స్థాయికి ఎదగాలి. పెరుమాళ్ళ మనం రక్షించడం కాదు, పెరుమాళ్ళని మనం రక్షించుకునేటటువంటి స్థాయికి చేరాలి. ఆ విషయాన్ని ఇక్కడ ఇంత భోగ్యంగా మనకి అనుగ్రహించి ఆ సౌందర్యాతిశయాన్ని అంతటినీ కూడా అనుగ్రహించినటువంటి ఆళ్వార్లు మీ దగ్గర నుండి నేను పొందాలనుకుంటున్నాను, అన్నీ మీ దగ్గర నుండి పొందాలనుకుంటున్నాను అని చెప్పారు కదా. ఏమిటా అన్నీ పొందాలనుకోవడం అంటే అరుళ్ செய்கின் మనకి అళిత్తు ఎనక్కు అరుళ్ செய்కండాయ్, నాకు కృప చెయ్యండి అని పెరియ పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు. ఏం పురుషార్థం కోరుకుంటున్నారు అంటే నిత్యము మీ సౌందర్యానికి ఎటువంటి లోటు కలగకుండా మంగళాశాసనం చేసేటటువంటి యోగ్యత, మంగళాశాసనం చేసేటటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించండి అని ఆళ్వార్లు అళిత్తు ఎనక్కు అరుళ్ செய்కండాయ్ రంగమా నగరులానే అని ఇక్కడ ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. మిగతా విశేషాలు తర్వాత పాసురాన్ని రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.